హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంట. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. ఇక్కడ చూడండి, మనకి ఇండియన్ ఆర్మీ 2025 నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయనుంది. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, మనకి ఇందులో ఏజ్ లిమిట్ పెంచారా పెంచలేదా, అండ్ అంతేకాకుండా ఎగ్జామినేషన్ సంబంధించి ర్యాలీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా మనకి శాలరీ అనేది ఇంప్లిమెంట్ అనేది అవుతుంది అని అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది ఎంతవరకు నిజం అనేది అయితే వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అంతేకాకుండా మీ హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలి అనేది కూడా మీకు ఈ వీడియో అయితే క్లారిటీగా చెప్తాను. అండ్ మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అగ్నిపథ్ స్కీమ్లో మనకి ఇండియన్ ఆర్మీకి 4 years సర్వీస్ చేశారో వారి నుంచి మనం రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు కావాలంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇండియన్ ఆర్మీ మనకి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, 4 years ఆఫ్ లైఫ్ జర్నీ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ రివ్యూ వీడియో మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకైతే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఆ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసిన వారి నుంచి అయితే ఆ రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ వీడియో కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ప్రీవియస్గా ర్యాలీకి అటెండ్ అయినట్లయితే మీ యొక్క టైమింగ్ ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే మన యొక్క ఆర్మీ ఫ్రెండ్స్ అండ్ ఆర్మీ సోల్జర్స్కి మీ యొక్క అంటే మన ఏదైతే 3 గుంటూరు అండ్ సికింద్రాబాద్ అండ్ వైజాగ్ ఏఆర్ఓస్ ఉన్నాయో వీటిలో రన్నింగ్ చేసే వాళ్ళకి ఆ టైమింగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ సర్వే ప్రకారం వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ప్రజెంట్ ఇయర్లో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు మాత్రం ఇంకా లేట్ చేయొద్దండి. ఎందుకంటే మనకి ఈ మంత్లో అయితే ఏదైతే ఆర్మీ నోటిఫికేషన్ ఉందో ఈ అగ్నిపథ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. కేవలం మీకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరు జీడీకి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 8th క్లాస్ పాస్ అయినా సరే మీకు ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ట్రేడ్స్మ్యాన్ కింద మనకి 8th ట్రేడ్స్మ్యాన్ కింద అయితే తీయడం జరుగుతుంది. సో మిగతా డీటెయిల్స్ అన్ని వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. శాలరీ డీటెయిల్స్ అయితే మనం ఒక్కొక్కసారి క్లియర్గా మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో 3 stages ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు రిక్రూట్మెంట్ ర్యాలీకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే ర్యాలీలో కూడా కంప్లీట్ చేసుకుంటారో వారికి అయితే మెడికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్లో మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. బిఫోర్ దట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎలిజిబిలిటీ, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది అయితే వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే ఆర్మీ జనరల్ డ్యూటీకి వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి మీరు అప్లై చేసుకోవాలంటే. ఇది వచ్చేసి మనకి మ్యాండేటరీ ఏజ్ లిమిట్ అండి. సో ఇక్కడ చూడండి, మనకి 21 నుంచి 23కి పెంచారా అంటే ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఏ అప్డేట్ ఇండియన్ ఆర్మీ ఇవ్వలేదు. సో అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి జాయిన్ ఇండియన్ ఆర్మీ అని కొడితే మీకు ఫస్ట్ సైట్ వస్తుంది. సో అక్కడైతే మీ యొక్క AR1 సెలెక్ట్ చేసి మీరైతే అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీ అనేది మేము 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకి ఏమీ పెంచుతున్నట్టు అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఇదైతే మనకి మెయిన్ అండి. ప్రస్తుతానికి అయితే 21 సంవత్సరాలు ఉంది, బట్ మనకి నోటిఫికేషన్ అయితే ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కేవలం 10వ తరగతి పాస్ అయితే ఈ యొక్క జనరల్ డ్యూటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మనకి 33% మార్క్స్తో సబ్జెక్టులో అయితే పాస్ ఉండాలి. ఓవరాల్గా 45% మార్క్స్తో మీరు పాస్ అయితే సరిపోతుంది అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి నోట్ ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉన్నారో వారు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీకు లేనట్లయితే మీరు ఖచ్చితంగా ఇదైతే చేయించుకోవాలండి. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ ఎవరైతే టెక్నికల్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చండి. సో దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు 10వ తరగతి లేదా 12వ తరగతి 50% మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఈ 12వ తరగతి మీరు 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అది కూడా ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారు మాత్రం అప్లై చేసుకోగలరు అని అయితే చెప్తున్నారు. సో డిప్లొమా వరకు వచ్చేసి ఏదైతే ఇక్కడ ఇచ్చారో వీటికి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఏదైతే టెక్నికల్ కంటే అప్లై చేసుకోవచ్చండి. ఆల్రెడీ అప్లై చేసుకొని మన సబ్స్క్రైబర్స్లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, మనకి అగ్నివీర్ క్లర్క్ ఏంటంటే ఈ స్టోర్ కీపర్ సంబంధించి మీకు 17 నుంచి 21 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు 12వ తరగతి అయితే 60% మార్కులతో పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీకు 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని అయితే చెప్తున్నారు. అండ్ లాస్ట్ వచ్చేసి 8వ తరగతి మీద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10 ఫెయిల్ అయ్యారో వారికి 8వ తరగతి మీద కూడా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ వచ్చేసి 8వ తరగతి మీద కూడా తీయడం జరుగుతుంది. చాలా మెంబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన మనకి ఫస్ట్ డౌట్ ఏంటంటే క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో మనకి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ ఎవరెవరికి అంటే పర్టికులర్ డేట్కి అయితే మనకి ఈ ఏజ్ అనేది సరిపోవాలి కదా. సో ఆ డేట్ ఏంటంటే
ఒకటి అక్టోబర్ 2004 మీకు ఈ లోపు అయితే ఉండాలి. సో అప్పుడైతే మీరు అప్లై చేసుకోగలరు. ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ ప్రకారం చూసినట్లయితే మనకి అక్టోబర్ అనేది ఫైనల్ అండి. సో ఈ లోపు ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. మీరు ఇదైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను. బిఫోర్ దట్ ఇక్కడ చూడండి మీ హైట్ ఎంత ఉంది, హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి హైట్ తగ్గ వెయిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ చార్ట్ అనేది నేను స్లోగా స్క్రోల్ చేస్తుంటాను. ఈ లోపు అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే కాకుండా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎంతకాకుండా ఇక్కడ క్లియర్గా హైట్ తగ్గ వెయిట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో మీరైతే ఒకసారి అప్డేట్స్ అనేది చెక్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉండదండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్లో మనకి ఫస్ట్ జరిగే టెస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి జనరల్ నాలెడ్జ్ వచ్చి 15 బిట్లు ఉంటాయి 30 మార్కులు. అండ్ జనరల్ సైన్స్ వచ్చి 15 ఉంటాయి 30 మార్కులు. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చి 15 బిట్లు ఉంటాయి 30 మార్కులు. అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చి 5 ఉంటాయి 10 మార్కులు. మొత్తం మనకి ఈ టెస్ట్ అనేది 100 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ టెస్ట్ వచ్చేసి 100 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్కులో మీకైతే మినిమంగా 35 మార్క్స్ అయితే రావాలంటారు. బట్ కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం అయితే మీకు రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకి 0.5 అయితే నెగిటివ్ మార్కింగ్ అండి. సో అంటే మీరు ఏదైతే రాంగ్ పెడతారో దీంట్లో మీకు 4 బిట్లకి 2 మార్కులు అయితే పోతాయి. సో దీనికి సంబంధించి మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చెప్పింది ఇండియన్ ఆర్మీ జీడీ వర్క్ అండి. ఇప్పుడు ఏదైతే ఇండియన్ ఆర్మీ టెక్నికల్కి సంబంధించి మీకు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీ చేసేది మనకి 4 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. జనరల్ నాలెడ్జ్ వచ్చి 10 బిట్లు ఉంటాయి 40 మార్కులు. మ్యాథమెటిక్స్ 15 ఉంటాయి 60 మార్కులు. ఫిజిక్స్ వచ్చేసి 15 ఉంటాయి 60 మార్కులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ 10 ఉంటాయి 40 మార్కులు. మొత్తంగా మనకి 200 మార్కులు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 50 బిట్లు అయితే వస్తాయి. చెప్పాను కదా, ఒక బిట్ వచ్చేసి 4 మార్కులు అయితే మీకు క్యారీ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లర్క్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఒకటేనండి. ఇందులో మనకి సిలబస్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ వచ్చి 5 ఉంటాయి 20 మార్కులు. సైన్స్ వచ్చేసి 5 ఉంటాయి 20 మార్కులు. మ్యాథమెటిక్స్ వచ్చి 10 ఉంటాయి 40 మార్కులు. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 5 ఉంటాయి 20 మార్కులు. ఇంగ్లీష్ వచ్చేసి మనకి 10 ఉంటాయి 100 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్లర్క్కి సంబంధించి మీరైతే మొత్తం 50 బిట్లు ఉంటాయి 200 మార్కులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మనకి సిలబస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మిగతా టెస్ట్లన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మీరు ఏ డౌట్ ఉన్నా సరే మనకి అయితే నేనైతే కామెంట్ చేసినట్లయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ర్యాలీకి సంబంధించి ఫస్ట్ వచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాలీ కదండి. సో ఈ ర్యాలీకి సంబంధించి మనకి ఏమేమి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు అని డౌట్ ఉన్నవారు ఇక్కడ చూడండి. 1.6 km అయితే మనకి రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రన్నింగ్లో ఫస్ట్ బోర్డు వచ్చేసి 5:30 నిమిషాల నుంచి లోపు అయితే వచ్చిన ఫస్ట్ బోర్డు అండి. ఎవరైతే సెకండ్ బోర్డు ఉంటుందో మీరు వచ్చేసి 5:30 నిమిషాల నుంచి 5:45 నిమిషాలకి అయితే మీరు రావాల్సి ఉంటుంది. అంటే 5 minutes 45 seconds లోపు మీరు రన్నింగ్ అనేది పూర్తి చేయాలి. సో మీరు క్వాలిఫై అవ్వాలంటే లేదు ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు వేయాలనుకున్నవారు నేను ఇందాక చెప్పిన టైమింగ్స్ ప్రకారం మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి నెక్స్ట్ కండక్ట్ చేసేది ఏంటంటే పుల్అప్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఈ పుల్అప్స్ వచ్చేసి 10 అయితే మీరు తీయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దానికి సంబంధించి మార్క్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. 9 అయితే ఎన్ని మార్క్స్ ఉంటాయి, అంతేకాకుండా 8 అయితే ఎన్ని మార్క్స్ ఉంటాయి, 7 అయితే ఎన్ని ఉంటాయి, 6 అయితే ఎన్ని ఉంటాయి మనకి ఇచ్చారు. ఇంకా 6 కన్నా తక్కువ తీసినట్లయితే మీరు అన్ఫిట్ అండి. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిచ్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఈ డిచ్ అంటే ఒక గొయ్యి ఉంటుంది. ఈ సైడ్ నుంచి ఒక మెంబర్ ఈ సైడ్కి అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిచ్లో అయితే మీరు పడకుండా మీరు క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే జస్ట్ క్వాలిఫై అవ్వాలి. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి జిగ్జాగ్ అయితే ఉంటుంది. ఈ జిగ్జాగ్ ఏంటంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేసి కింద ఏదైతే ఈ రాడ్ ఉంటుందో ఈ రాడ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఈ ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. ఇది కూడా జస్ట్ మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. సో దీనికైతే మనకి మార్క్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఇదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి హైట్ అనేది చూస్తారు, వెయిట్ అనేది కూడా చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఈ చూసిన తర్వాత మీకు ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇదే ఫిజికల్ టెస్ట్లో లాస్ట్లో వచ్చేసి చెస్ట్ అయితే చూస్తారు. ఈ చెస్ట్ అనేది ఏ విధంగా ఉండాలో కూడా మీకు వీడియోలో అయితే కుదిరినంత వరకు క్లారిటీగా చెప్తాను. సో నెక్స్ట్ చూడండి మనకి ఎగ్జామినేషన్ సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవుతారో అంటే ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ర్యాలీ అయిన కొద్ది రోజులు అయితే మనకి టైం ఇస్తారు. సో ఈ లోపు అయితే మీ యొక్క ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారో ల్యాడ్ అయిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ మీరైతే ఆ ఏదైతే మెడికల్ టెస్ట్ ఉందో ఆ మెడికల్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే మీ యొక్క టోటల్ బాడీ చెకప్ అయితే జరుగుతుంది. సో మెడికల్లో మనకి
టాప్ హెడ్ నుంచి లాస్ట్ ఫుట్ వరకు మొత్తం ప్రతిదీ అయితే మీకు చెక్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఫిట్గా అయితే ఉంటేనే మనకి ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేది ఫిట్ అనేది రాస్తారు. లేదైతే మనకి రీమెడికల్ అయితే రాస్తారండి, డైరెక్ట్ అన్ఫిట్ అనేది రాయరు. సో ఈ రీమెడికల్లో కూడా అవ్వనట్లయితే అప్పుడైతే మనకి అన్ఫిట్ అనేది రాస్తారు. చాలామంది మనకి డౌట్ ఉంది అయితే ఇక్కడే అండి. సో మెడికల్లో మనకి ఫస్ట్లోనే అన్ఫిట్ అయిపోతామా అని అయితే డౌట్ ఉంటుంది. సో మనకి ఫస్ట్లో అయితే అన్ఫిట్ అవ్వము. ఎవరైతే ఫస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి సెకండ్ అయితే మనకి రీమెడికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రీమెడికల్లో మనకి అన్ఫిట్ అనేది రాస్తారు. ఫిట్ అయితే ఫిట్, ఆర్ అన్ఫిట్ అయితే అన్ఫిట్ అనేది రాస్తారు. సో మనకి ఏదైతే మెడికల్ టెస్ట్ అయిపోయిందో ఈ మెడికల్ టెస్ట్ అయిపోయినట్లు మీకు ఆల్మోస్ట్ జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. డాక్యుమెంట్స్ అనేవి మీరు కరెక్ట్గా అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో కామన్గా అడిగే డౌట్స్లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మనకి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎన్సీసీ క్యాడెట్స్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మనకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎన్సీసీ క్యాడెట్స్ కానీ మీ అందరికీ మనకి రిజర్వేషన్ అయితే ఉంటుందండి. ఎన్సీసీ వరకు అయితే ఇంకా చాలా ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ కూడా హయ్యర్ లెవెల్ ఎవరైతే నేషనల్స్ పైన వాడుంటారో వారందరికీ చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మీకు మార్క్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు మార్క్స్ కూడా కలుస్తాయి. సో మీరైతే ప్రతిదీ ఇక్కడ మనకి మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అప్డేట్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు చూపించడం కూడా జరుగుతుంది. సో ఒకసారి అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఇదైతే మనకి స్పోర్ట్స్ పర్సన్కి, అంతేకాకుండా ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్స్ ఉంటారో వారికి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మిగతా డీటెయిల్స్ ఒకసారి చూడండి. మనకి లీవ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సిక్ లీవ్స్ ఏ విధంగా ఉంటాయో మనకి ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే లీవ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి శాలరీ ఏ విధంగా ఉంటుంది, మనకి ఇందులో శాలరీ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మీరు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 అయితే తీసుకుంటారు, సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000 అయితే తీసుకుంటారు, అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 36,000 అయితే తీసుకోవడం జరుగుతుంది, అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 అయితే తీసుకోవడం జరుగుతుంది. వితౌట్ కటింగ్స్ అండి. విత్ కటింగ్స్ అయితే మనకి ఇక్కడ చెప్పారు. మీరు ఏదైతే చేతికి తీసుకునే డబ్బులు 70% వరకు అయితే వస్తాయి. ఇందులో అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చేతికి తీసుకునే అమౌంట్ అయితే ఎంత ఉంటుందని అయితే చెప్తున్నారు. సో అంతేకాకుండా ఈ సంవత్సరం జీతాలు అనేవి పెరుగుతాయా అని అయితే అడుగుతున్నారు. సో జీతం అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయండి. మనకి కొంచెం అమౌంట్ ఆఫ్ జీతం అనేది పెరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో మనకి ఇదైతే ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఇలా పెరుగుతుంది, ఇలా పెరగవచ్చు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఫోర్త్ ఇయర్లో ఏదైతే ఎగ్జిట్ అవుతారో, ఎగ్జిట్ అయినప్పుడు మీకు 10.4 lakhs అయితే సేవానిధి ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది అయితే చెప్తున్నారు. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే 30% కట్ అవుతుందో అవి కూడా మీకు డబ్బులు అనేవి లాస్ట్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మీకు లాస్ట్లో ఏదైతే ఈ 10 lakhs అమౌంట్ కాకుండా అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కింద అయితే మీకు సర్టిఫికేట్ అనేది అరేంజ్ చేయడం కూడా జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీకైతే ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను శాలరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఏమున్నాయంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు అయిపోయింది. సో సర్టిఫికేట్స్ ఏమేమి మనకి క్యారీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి. మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అంతేకాకుండా డొమైక్లైన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీరు ఏదైతే ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో మీ యొక్క తహసీల్దార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ డొమైక్లైన్ సర్టిఫికేట్ అనేది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి మీకు. ఓబీసీ సర్టిఫికేట్ అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిలీజియన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంతేకాకుండా స్కూల్స్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే మీకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే మనకి పోలీసులో ఒకటైతే ఇస్తారు, స్కూల్ నుంచి అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇది వచ్చేసి మనకి పోలీస్ స్టేషన్ ద్వారా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే మనకి ఉండాల్సి ఉంటుంది. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనకి ఆల్రెడీ కింద ర్యాలీలో తీసుకున్నాం. ఈ ర్యాలీలో కావాలంటే ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ 6 months లోపు అయితే తీసుకోవాలి ర్యాలీ లోపు అనేది చెప్పారు. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా రిలేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మనకి ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. బట్ ఇవేంటంటే అన్ని ర్యాలీకి అవసరం లేదండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే కావాలి. బట్ ర్యాలీకి ఏంటంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే మనకి కొన్ని ఉంటాయి. అవి ఆల్రెడీ మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ కూడా మనకి ఉపయోగపడతాయి, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా మనకి ఉపయోగపడతాయి అయితే ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా అఫిడవిట్, ఈ అఫిడవిట్ ఏంటంటే నోటరీ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది. ఈ నోటరీకి సంబంధించి మీరు జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మీ యొక్క నోటరీ అనేది టైప్ చేయించుకొని ఏదైతే లాయర్ ఉంటారో ఈ లాయర్ ద్వారా సంతకం పెట్టించుకొని మీరైతే తేవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే మనకి మ్యాండేటరీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ డాక్యుమెంట్ ఎవ్రీ వెరిఫికేషన్లో మనకి 2 అయితే మ్యాండేటరీ అండి. అండ్ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏదైతే మీ యొక్క మండలం ఉందో ఈ మండలంలో అయితే మనకి పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్లో అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 1 or 2 days అయితే మీకు ఇష్యూ చేస్తారు. అండ్ మనకి పంచాయతీ నుంచి రెసిడెన్సీ ప్రూఫ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో టాటోకి సంబంధించి మీరు ఏమైనా అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీ వారు ఉంటారో వారికి అయితే మనకి కొద్ది వరకు రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. సో మిగతా వారికి అయితే కొద్దిగా ఉన్నాయి.
ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కోటా వారికి ఏమేమి స్పోర్ట్స్ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని అయితే క్లియర్గా ఇచ్చారు. సో ఈ స్పోర్ట్స్ కోటా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇక్కడ మనకి స్పోర్ట్స్ అనేవి నేను చూపిస్తాను, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఇది వచ్చేసి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే స్పోర్ట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి. అథ్లెటిక్స్, ఆర్కిటెక్చర్, అదేదైతే బ్యాడ్మింటన్, ఆర్చర్, అంతేకాకుండా బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్ ఇక్కడ మనకి ప్రతిదీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఏ గేమ్ అయితే ఉందో ఈ గేమ్స్ వారు మాత్రమే ఎలిజిబుల్, మిగతా గేమ్స్ అన్నీ మనకి అన్ఎలిజిబుల్ కింద అయితే వస్తాయి. సో ఇవైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, మీకైతే రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో అంతేకాకుండా మీకు ఈ వీడియో పట్ల ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్.